రాత్రిపూట గోళ్లను కత్తిరించవద్దని మన పెద్దలు చెబుతుంటారు. ఇలా ఎందుకు చెప్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యాస్తమయం తరువాత గోళ్లను కత్తిరించకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చీకటి పడిన తరువాత గోళ్లను కత్తిరించడం అరిష్టమని సనాతన ధర్మం చెప్తుంది. దీనికి సంబంధించిన శాస్త్రీయమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది నెగిటివ్ ఎనర్జీ. రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదు అనే నియమం పెట్టడానికి ప్రధాన కారణం నెగిటివ్ ఎనర్జీ. ఇది దురదృష్టాన్ని తెస్తుంది. మన సనాతన ధర్మంలో కొన్ని చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయని నమ్ముతారు. వీటిలో ప్రధానంగా రాత్రిపూట గోళ్లు కత్తిరిస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని, తద్వారా దురదృష్టం వెంటాడే అవకాశం ఉందని పెద్దలు చెప్తారు. అందుకే కొంతమంది తెలియకుండా ఎవరైనా చీకట్లో గోళ్లు కత్తిరిస్తున్నట్లయితే వారిని వద్దు అని వారిస్తుంటారు. రెండవది, ఆత్మలకు భంగం కలిగిస్తుంది. సూర్యాస్తమయం తరువాత గోళ్లు కత్తిరించడం అంటే భగవంతుడిని అగౌరవపరచడమే. రాత్రిపూట గోళ్లు కత్తిరించటం పూర్వీకుల ఆత్మలకు భంగం కలిగిస్తుందని పండితులు నమ్ముతారు. మూడవది, చంద్రుని శక్తి. ఆయుర్వేదం ప్రకారం గోళ్లు కత్తిరించటానికి చంద్రుని శక్తికి నిర్దిష్ట సంబంధం ఉంది. చంద్రుడు ప్రశాంతతకు చిహ్నం కాబట్టి చంద్రుని శక్తి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మీ గోళ్లు కత్తిరించడం వలన దాని శక్తికి అంతరాయం కలిగించవచ్చు. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. నాలుగవది, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి సూర్యాస్తమయం తరువాత యాత్రకు బయలుదేరుతుంది. సాయంత్రం లేదా చీకటి పడ్డ తరువాత గోళ్లు కత్తిరించే ఇంటిపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. దీంతో ఆ ఇంట్లో శుభకార్యాలు నిలిచిపోతాయి. డబ్బు రాక తగ్గడం మొదలవుతుంది. పొదుపు కూడా ఆగిపోతుంది. ఐదవది, గ్రహాలపై చెడు ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాత గోళ్లు కత్తిరించడం కారణంగా సూర్యుని ప్రతికూల ప్రభావం వల్ల సమాజంలో మీకున్న గౌరవం తగ్గుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు గోళ్లలో ఉంటాడు. సూర్యాస్తమయం తరువాత గోళ్లు కత్తిరించడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.